అలా టార్గెట్ మొత్తం ఎర్రకోట. ఎర్రకోటను ఏదో ఒక రోజు కథం పట్టియాలని బిర్ర కంకణం కట్టుకుర్రు ఈ పగబట్టిన పాకిస్తాన్ కాదు. అందుకనే మన ఆపరేషన్ సింధూర్ పేరు మీదనే ఆయాలనే నీ దమ్ము నీ సత్తా ఏందో చూపి మోదీ అంటే నిప్పుల మీద నీరు చల్లినట్టు అటు పంపితీవి, సూచన వాయింటివి, ఓ పలిస్తీవి. ఇప్పుడు ఏం సమాధానం? దేశం అంతా ఆగం జగన్నాథం కాడికి వచ్చింది. పొడుగు నుంచి పొడుగు దాకా ఈ పాకిస్తాన్లతోనే ఇదే గొరికరాంతం అయిపోతుంది. మోదీ ఇక ఇప్పుడు కుందేలు పోయినాక బొర్రె కొట్టుకుంటే సమాధానం ఏముంది? వాళ్ళు గంతే చుట్టం చూపులాగా ఏదో మీది మాట కట్ట బెదిరించి అది హార్డ్ బూట్ అంటారు, సందులో అంటారు. ఆయన కాటకు వచ్చింది ఇప్పుడు పాకిస్తాన్ కొడుకులకు. ఇక చూడు, ఢిల్లీ పైనే ఎందుకు ఉగ్ర దృష్టి? వందల మరణాలు, రక్తపు టేరులు. రాజధాని రెడ్ ఫోర్ట్ మరోసారి రక్తంతో నిండింది. దేశ హృదయం ఢిల్లీ, దేశానికి గుండెకాయ ఢిల్లీ. ఎర్రకోట సమీపంలో సాయంత్రపు ఆకాశం ఒక్కసారిగా నిప్పు మింగింది. గాలి గుసగుసలు కాదు, బాంబు శబ్దాలే వినిపించాయి. ఒక్క క్షణం నిశ్శబ్దం, తరువాత రక్తం, పొగ, ఆర్తనాదాల రణరంగం. సోమవారం సాయంత్రం చోటు చేసుకున్న ఈ భీకర పేలుడు దేశ రాజధానిని కుదిపేసింది. ఇప్పటి వరకు 12 మంది ప్రాణాలు కోల్పోయారు, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఇక చూడు, ఎర్రకోటే వీళ్ళ టార్గెట్. ఇప్పటికైనా దేశం పెద్ద ముత్తైదువులు, పెద్ద తలకాయలు జర కళ్ళు తెరువులు. ఎర్రకోట భారత గౌరవానికి, స్వాతంత్ర్య గాథకు ప్రతీక. కానీ ఉగ్రవాదుల దృష్టిలో ఇది ఎప్పటి నుంచో టార్గెట్. చూసిర్రా, ఎట్టుబడి ఎర్రకోటను ఆగం పట్టియాలి అనేది వాళ్ళ మనసులో బిర్రగా నాటుకుపోయింది. 1997 నవంబర్ 30న రెడ్ ఫోర్ట్ పరిసరాల్లో జంట పేలుళ్లు జరిగి 3 మృతి చెందగా 70 మంది గాయపడ్డారు. ఎప్పుడు? 1997లో. 2000 సంవత్సరం జూన్ 18న అదే ప్రాంతంలో మరోసారి 2 శక్తివంతమైన పేలుళ్లు జరిగి 2 ప్రాణాలు కోల్పోయారు. 1997లో, 2000 సంవత్సరంలో, ఇప్పుడు 2025 పేలుడు దుర్ఘటన. ఆ చీకటి జాబితాలో కొత్త అధ్యాయం. రక్తం చిందించిన గోడలు, మబ్బులలో కలిసిన కేకలు. ఎర్రకోట చరిత్రలో మళ్ళీ నల్ల అక్షరాలు చెక్కబడ్డాయి. మళ్ళా ఎర్రకోట మీద ఇగో ఈ రకంగా వాళ్ళు పగబట్టిర్రు. భారతదేశంలో బాంబు పేలుళ్ళు ఒక చరిత్ర. ముంబైలో 1993లో దేశ వాణిజ్య రాజధాని ముంబై, దాని మీద కన్నుబెట్టి 1993 మార్చి 12న 12 వరుస పేలుళ్ళు ముంబైని హతరాకుతలం చేసినాయి. 1993లో వరుసగా 12 వరుస బాంబు పేలులతోటి ఆగం చేసిన ఈ ముంబైని 257 మంది చచ్చిపోతే 1400 మంది పైగా గాయపడ్డరు. దెబ్బలతోటి అవస్థలు తీసుకుంటా, దవాఖానల మురట్ల మూలుక్కుంటా పాపం వాళ్ళు అంగవైకల్యంతో ఎంతగానో అలమటిస్తుర్రో చూసినాం. 257 మంది గాలిలో కలిసి వాళ్ళ ప్రాణాలు. ఏది? ముంబైలో 1993లో. ఇక అక్కడ ఎక్కడెక్కడ బాంబులు ఏం కథ వేసిరంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, ఎయిర్ ఇండియా భవనం, అనేక హోటళ్ళు, ఇవన్నీ ఉగ్రవాదుల దాడిలో ఆగమైపోయినాయి. ముంబై 2006 రైళ్లల్లో రక్తం పూసిన సాయంత్రం. 2006లో రైళ్లల్లో కూడా కథ నడిచింది. ఇగో 2006 11న
రైళ్లల్లో వరుస పేలుళ్ళు 147 మంది ప్రాణాలు గాలిలో కలిసినాయి. రైళ్లల్లో కూడా ఈ ఉగ్రవాదులు ఈ రకంగా దాడులు చేసిర్రు, బాంబులు వేల్చిర్రు. వరుస పేలుళ్ళు అన్యాయంగా 147 మంది ప్రాణాలు గాలిలో కలిసినాయి. 15 నిమిషాల వ్యవధిలో 6 బ్లాస్ట్స్ నగర జీవన రేఖను చిదిమేసినాయి. జైపూర్లో ఇప్పుడు ఇది 2008లో పింక్ సిటీని ఎర్రగా ముంచిన రాత్రి. చాంద్ పోయి, చోటీ చౌపాట్, జంతర్ మంతర్ 8 చోట్ల పేలుళ్ళు. 65 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు. చూస్తురా, 65 మంది మళ్ళా అన్యాయంగా పొట్టన పెట్టుకుర్రు, 150 మందికి మళ్ళీ గాయాలై దవాఖానలో పడ్డారు. సంజౌతా ఎక్స్ప్రెస్ 2007